అండి ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది। దీనికి గాను సిఆర్ లక్ష్మీపతి గారు శ్రీమతి ఆర్ పద్మ గారు అన్నదాతగా వివరిస్తున్నారు। లక్ష్మీపతి గారు శ్రీమతి పద్మ గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఆర్ లక్ష్మీపతి గారిచే నెలవారీ దాతగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది। మరియు శ్రీ ఆర్ లక్ష్మీపతి గారికి శ్రీమతి పద్మ గారికి వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలనే భగవంతుని ప్రార్థిస్తూ వారికి ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా వారు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ వారికి ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు శ్రీ ఆర్ లక్ష్మీపతి గారికి శ్రీమతి ఆర్ పద్మ గారికి ఆర్ రోహిత్ గారికి అనిరుద్ధ్ గారికి మరి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ దేవుడి దీవెనలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు। దీర్ఘాయుష్మాన్ భవ। శ్రీమతి ఆర్ పద్మ గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి। అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ। శ్రీ ఆర్ లక్ష్మీపతి గారు శ్రీమతి ఆర్ పద్మ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం। ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్ వాటర్ మిలన్ స్వీట్ బాదుషా రైసు సోరకాయ కర్రీ టమాటా పప్పు సాంబారు। అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ। నీకో